అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రామన్పూర్ మండలం ఈరోజు మనము 462 సర్వే నెంబరు. ఇది 2 ఎకరాల 16 గుంటలు ఉంటుంది. చాలా వాల్యుబుల్ ల్యాండ్, రోడ్డు పక్కమ్మటే ఉంటుంది. దీంట్లో మేము ఏడీ గారు సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని మేము ఏడీ గారికి రిపోర్టింగ్ చేయాల్సిందిగా కోరాము. ఏడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో 38 గుంటలు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని తేల్చారు. 38 గుంటలు మేము డిమార్కేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఫ్యూజన్ స్కూల్ వాళ్ళు 17 గుంటలు అది వాల్ కట్టుకున్నారు, అది కూల్ చేసాము. తర్వాత ఇక్కడ కమర్షియల్ షెడ్ నిర్మాణాలు జరిగినాయి, అవి కూడా ఇవాళ డిమాలిషన్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు 462 సర్వే నెంబర్లో టోటల్ డిమాలిషన్స్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అది గవర్నమెంట్ మేము ప్రభుత్వ భూమి మా పరిధిలోకి మేము తెచ్చుకోగలిగాం. అంటే హైడ్రాకు కూడా కంప్లైంట్స్ వెళ్ళినాయి, మాకు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. దీని మీద కంప్లైంట్స్ రావడం బేస్డ్గానే మేము దీన్ని సర్వే చేయించడం జరిగింది. తర్వాత హైడ్రా కమిషనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము తర్వాత ఐలాపూరు గ్రామంలో కూడా 119 సర్వే నెంబరు, అది 400 ఎకరాలు, అది కూడా కోర్టు కేసులో ఉంది. మొత్తం విలేజ్ రెవెన్యూ భూమి మొత్తం కూడా కోర్టు కేసులో ఉంది. అయినప్పటికీ ఈ మధ్య కొంతమంది అన్నోన్ పర్సన్స్ అక్కడ ప్లాట్ చేయడానికి స్టోన్స్ పాతడం జరిగింది. అవి కూడా ఈరోజు మార్నింగ్ తీసేసాము. మాకు పోలీసు వాళ్ళు చక్కటి సహకారం ఇచ్చారు. తర్వాత 4 మండలాల ఆర్ఐ చుట్టుపక్కల మండలంలోనే ఆర్ఐ వాళ్ళని పిలిపించడం జరిగింది. తర్వాత డిఎస్పీ గారు మాకు పోలీసు అరేంజ్ చేశారు. హైదరాబాద్ కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, మేము నోటీసులు చాలా మందికి ఇచ్చాము దీంట్లో. బట్ ఈ కమర్షియల్ బిట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ పాండురంగారెడ్డి గారు అని చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాతకే తెలిసింది మాకు. డైలీ ఉంటాయి. అంటే మాకు ఎక్కడైతే అంటే ఇది అమీన్పూర్ ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల డైలీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మేము రొటీన్ బేసిస్గా అన్ని తీస్తున్నాము. అది ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, పట్ట ల్యాండ్కి గవర్నమెంట్ ల్యాండ్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయో అక్కడ కొంచెం సర్వే చేసిన తర్వాతకే తీయాల్సి రావడం జరుగుతుంది. ఇది రొటీన్ వర్క్. అవి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇరిగేషన్ అధికారులు కూడా వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు. వాటి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. మేము ఎస్పెషల్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా డైలీ డిమాలిషన్ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మనము ఈ హైడ్రా వల్ల ఎక్కువ అమీన్పూర్లో ఎక్కువ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి మనము ఒక్కొక్కటి నోటీస్ ఇచ్చి తీసేయడం జరుగుతుంది. తను వర్షన్ ఏమంటున్నాడంటే నాది 461 సర్వే నెంబరు, ఇది నా నెంబర్ అంటున్నాడు. ఆయన పట్టాదారుడు ఒకవేళ ఉంటే ఆయన పట్టా ల్యాండ్కి ఫీ చలానా కట్టుకుంటే ఆయన సర్వే ల్యాండ్ కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి చూపెట్టడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.